శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగము 32వ శ్లోకము. ఆత్మౌపమన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. సర్వ ప్రాణులను సమానంగా దర్శిస్తూ ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్టు స్పందించే వారిని సంపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. మన శరీర అవయవాలన్నీ మనవే అనుకుంటాం. వాటిలో ఏ ఒక్కటి పాడైనా సమానంగా విచారిస్తాం. మన అంగములలో ఏ ఒక్కదానికి హాని జరిగినా అది మనకు హాని జరిగినట్టే అన్న దృఢ విశ్వాసం కలిగి ఉంటాం. అదేవిధంగా అన్ని ప్రాణులలో భగవంతుడిని దర్శించేవారు ఇతరుల సుఖదుఖాలను కూడా తమ వాటిగానే భావిస్తారు. కాబట్టి అటువంటి యోగులు ఎల్లప్పుడూ సమస్త జీవాత్మల శ్రేయోభిలాషులే. వారు జీవుల శాశ్వత సంక్షేమం కోసం పాటుపడతారు. ఇదే పరిపూర్ణ యోగుల సమదర్శనం, సమానమైన దృష్టి అంటున్నారు పరమాత్మ. I regard them to be perfect yogis who see the true equality of all living beings and respond to the joys and sorrows of others as if they were their own. We consider all the limbs of our body as ours and are equally concerned if any of them is damaged. We are incontrovertible in the conviction that harm done to any of our limbs is harm done to ourselves. Similarly, those who see God in all beings consider the joy and sorrows of others as their own. Therefore, such yogis are always the well-wishers of all souls, and they strive for the eternal benefit of all. This is the Samadarshana, equality of vision of perfect yogis. Om Tat Sat.